దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 57. జ్వరంతో పల్లవి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ మైనా మధ్య మాట పెరిగి ఫోన్లో గొడవ పడుతుంటారు. నువ్వు ఇంతమందిని ఇన్వైట్ చేయకుండా ఉండాల్సింది కార్తీక్. అసలు నీతో కాసేపు ఫ్రీగా మాట్లాడదామని అక్కడికి వచ్చాను. వచ్చినందుకు నాకు అక్కడ అంత నిరాశ ఎదురైంది. పైగా ఆ పూజారి గారు పుత్ర ప్రాప్తిరస్తు అంటూ మిమ్మల్ని దీవించాడు. ఇదంతా చూస్తుంటే నాకు ఇరిటేటింగ్గా ఉంది అని మైనా ఆవేశంగా మాట్లాడుతుంది. దీవించినంత మాత్రాన అయిపోతుందా మైనా? అంతగా కంగారు పడతావెందుకు? కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పూజ పెట్టుకొని నలుగురిని పిలుచుకుంటే మంచిదనే ఉద్దేశంతో పిలిచాను. పైగా నేను ఒక్కదాన్ని పిలిచి ఉంటే ఆ శ్రీమాన్ ఫ్యామిలీ దృష్టిలో నువ్వు నేను తప్పున పడేవాళ్ళం. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇన్వైట్ చేశాను అని అంటాడు. తప్పున పడితే ఏమో, ఎలాగో మనం తర్వాత భార్యాభర్తలు అయ్యేవాళ్ళమే కదా అని అంటుంది. మైండ్ లేనట్టుగా మాట్లాడుకోమైనా. ఎంత మనం కాదనుకున్నా నువ్వు శ్రీమానికి భార్యవి, నేను పల్లవికి భర్తని. అలాంటప్పుడు మనం ఇద్దరం ఏదో తప్పు చేసినట్టుగా తప్పున పడితే పోయేది మనిద్దరి పరువే కాదు, మన ఫ్యామిలీల పరువు కూడా అని అంటాడు. నేను ఈ పరువు గురించి అంటుంది మైనా. నీకు నీ తల్లిదండ్రులు ఫ్యామిలీ లేదు కాబట్టి నీ సంతోషం వరకే నువ్వు కోరుకుంటున్నావు మైనా. కానీ మా కుటుంబాలు అలా కాదు. శ్రీమాన్ కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం. శ్రీమాన్ తర్వాత పెళ్లి కావాల్సిన ఆర్ష ఉన్నాడు. నా ఇంట్లో నా చెల్లెలు మౌనిక ఉంది. పల్లవికి తోడబుట్టిన తమ్ముడు చెల్లెలు ఉన్నారు. మనం తప్పున పడితే ఇంతమందికి కూడా ఎఫెక్ట్ అవుతుందనే విషయం నీకు తెలియడం లేదు. అయినా మనం తప్పున పడిన తర్వాత ఒకటి కావటం ఏంటి? గౌరవంగా మనం ఒకటి కావాలి తప్ప నలుగురు దృష్టిలో పడకూడదు అంటాడు కార్తీక్. ఏమో కార్తీక్, నువ్వు చెప్తున్న సమాధానాలు ఏవీ కూడా నా మనసులో ఉన్న భయాలను తొలగించడం లేదు. ఇక ఉంటాను అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసేసరికి శ్రీమాన్ ఉంటాడు. శ్రీమాన్ కూడా కోపంగా చూసి వెళ్ళబోతుంటే, నువ్వు అనవసరంగా కార్తీక్ని తిట్టి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నామైనా. కార్తీక్ నీతో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయటం కరెక్ట్. కార్తీక్ కరెక్ట్గానే ఆలోచించి ఇదంతా చేసి ఉంటాడు. అలా చేయకుండా కార్తీక్ నిన్ను మాత్రమే ఇన్వైట్ చేసి ఉంటే అసలు ఎవరో పరాయి వాళ్ళు కాదు, నేనే మీ ఇద్దరిని తప్పు పట్టేవాణ్ణి అని ఇంకా మాట్లాడబోతుండగా మైనా ఏదో మాట్లాడడం కోసం కోపంతో అడ్డుపడాలని చూస్తుంది. నన్ను మాట్లాడనివ్వు మైనా అంటూ చెయ్యి అడ్డుపెట్టి, మేము తర్వాత భార్యాభర్తలం అవుతాము, మా మధ్య ఏ రిలేషన్ ఉంటే నీకేంటి అంటావేమో. అలా అంటే నేను ఊరుకోను. మా ఇంటి తాళి అంటే నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది. ఆ తాళి ఉండగా నువ్వు తప్పు చేస్తే నేను సహించను. అదే మనిద్దరి మధ్య సంబంధం తెగిపోయి నా నుంచి పర్మనెంట్గా నువ్వు దూరం అయ్యాక అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నిన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఫైనల్గా కార్తీక్ ఇలా చేయడం వల్ల మా అమ్మ దృష్టిలో కూడా నువ్వు తప్పున పడకుండా బతికిపోయావనేది గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. మైనా భారమైన మనసుతో అక్కడే సోఫాలో కూర్చొని పోతుంది. తన చూపు మెడలో ఉన్న మంగళసూత్రాల మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మంగళసూత్రాల వైపు చూస్తుంటుంది. మరోపక్క పల్లవి కూడా వాళ్ళ వాదన విన్నది కాబట్టి తన రూమ్లో బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని పంతులు గారు అలా దీవించడం గుర్తు తెచ్చుకొని, నా జీవితం ఎటు వెళ్తుందో ఏమవుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఆ నలుగురికి కూడా మానసిక వేదనతో ఆ రాత్రి నిద్రలేదు. మరుసటి రోజు కార్తీక్ నిద్ర లేచి ఎదురుగా గడియారం వైపు చూసేసరికి ఉదయం 8 అవుతుంది. ఇదేంటి ఈరోజు ఇంత లేటుగా లేచాను? రాత్రి నిద్రపోలేదు కదా, అందుకే మేలుకో రాలేదు. కనీసం పల్లవి కూడా నన్ను నిద్రలేపలేదేంటి అంటూ లేచి కూర్చొని త్వరగా ఆఫీస్కి రెడీ అవ్వాలి అని అనుకొని బెడ్ దిగి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. కొద్దిసేపటికి ఆఫీస్కి రెడీ అయి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి పల్లవి ఎక్కడా కనిపించదు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీ బౌల్స్ కనిపిస్తుంటాయి. ఇదేంటి, పల్లవి టిఫిన్ రెడీ చేయలేదా? అసలు తను కనిపించట్లేదేంటి? పల్లవి అంటూ పిలుస్తుంటాడు. కానీ ఎక్కడా సౌండ్ వినపడదు.
కిచెన్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ రోజు కిచెన్లోకి రాలేదని అర్థమవుతుంది. తనకు కూడా నిద్ర లేవలేదా ఏంటి అని అనుకుని తన రూంలోకి వెళ్తాడు. పల్లవి బెడ్ మీద ముడుచుకొని పడుకోవటం కనిపిస్తుంది. ఇదేంటి ఇంకా పడుకునే ఉంది అని అనుకుని దగ్గరికొచ్చి పల్లవి అంటూ తన చేయి పట్టుకుంటాడు. ఒళ్ళు కాలిపోతుంది. కంగారుగా నుదుటి మీద చేయి పెట్టి చూసేసరికి ఒళ్ళు బాగా కాలిపోతూ జ్వరంతో బాధపడుతుందని తెలుస్తుంది. అయ్యో, పల్లవికి బాగా జ్వరంగా ఉందే, పాపం నిన్నంతా ఇంటి పని పూజ పనులతో అలసిపోయి ఇలా జ్వరం తెచ్చుకుంది అని అనుకుని కుటుంబ సభ్యులకి ఎప్పుడు హెల్త్ పాడైనా మైనాకి ఫోన్ చేయడం అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా మైనాకి ఫోన్ చేయబోయి మళ్ళీ ఆగుతాడు. తనకు చేయటం వద్దు అని మళ్ళీ విరమించుకొని వేరే డాక్టర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తాడు. కాసేపట్లో వస్తాను, మీ అడ్రస్ షేర్ చేయండి అని అటు నుంచి వినపడగాని కార్తిక్ డాక్టర్కి అడ్రస్ షేర్ చేస్తాడు. తర్వాత కార్తిక్ తన పక్కగా వచ్చి కూర్చుని పల్లవి అని పిలుస్తాడు. కానీ తను స్పృహలోకి వచ్చే పరిస్థితిలో లేదు. అంత జ్వరంగా ఉండేసరికి కంగారు పడుతుంటాడు. అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి క్లాత్ వాటర్ బౌల్తో వచ్చి క్లాత్ పిండి తన నుదుటి మీద పెడతాడు. చలికి ఇబ్బంది పడుతుంటే తనకి దుప్పటి కప్పుతాడు. ఈలోపుగా డాక్టర్ వస్తాడు. త్వరగా చూడండి డాక్టర్, జ్వరంతో బాగా ఇబ్బంది పడుతుంది అని కార్తీక్ కంగారుగా చెప్తాడు. డాక్టర్ వచ్చి తన జ్వరం చెక్ చేసి వెట్ క్లాత్ పెట్టి మంచి పని చేశారు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తాను, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. లేచాక తినడానికి ఏదైనా పెట్టి నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేయండి అని అంటాడు. తనకు ఏమీ కాదు కదా డాక్టర్ అని కార్తీక్ కంగారుగా అడుగుతాడు. ఫీవర్ ఈరోజే తగ్గుతుందని చెప్పలేను, కాకపోతే తనకి పూర్తిగా రెస్ట్ అవసరం. రేపటికైతే పూర్తిగా కోలుకుంటుంది. తన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి అని టాబ్లెట్స్ ఇచ్చి ఏదైనా తినగానే ఈ టాబ్లెట్స్ వేయండి, ఇంకా ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన్ని కంగారుగా చూస్తూనే టాబ్లెట్స్ పక్కన పెట్టి టిఫిన్కి ఆర్డర్ ఇస్తే కరెక్టేమో అని అనుకొని ఫోన్ తీసి చూస్తుండగా జయంతి గారి దగ్గర నుంచి పల్లవికి కాల్ వస్తుంటుంది. ఆ పక్కనే తన ఫోన్ ఉండడంతో లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అంటాడు. పల్లవికి ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేసావేమిట్రా, పల్లవి ఏం చేస్తుంది అని అడుగుతుంది జయంతి గారు. పల్లవికి బాగా జ్వరంగా ఉందమ్మా, స్పృహలో లేకుండా పడుకుంది. ఇప్పుడే మనకి తెలిసిన డాక్టర్ ఉంటే ఫోన్ చేశాను, చూసి వెళ్ళారు అని ఉన్న విషయం చెప్తాడు. అయ్యో, కంగారు పడాల్సిన పని లేదు కదా అని అడుగుతుంది. లేదమ్మా, త్వరగానే కోలుకుంటుందని చెప్పారు. ఇప్పుడే తన కోసం టిఫిన్ ఆర్డర్ పెడదామని చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేశావు అని అంటాడు. జ్వరంగా ఉన్నప్పుడు బయట ఫుడ్ వద్దు కార్తీక్, మౌనిక కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరుతుంది కదా, తనకి టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపిస్తాను, నువ్వు పల్లవి తినండి అని అంటుంది. అయితే సరేనమ్మా అంటాడు కార్తీక్. జయంతి గారు కోడల గురించి బాధపడుతూ పాపం పల్లవి నిన్నంతా పని మొత్తం మీద వేసుకుని చేసింది అని అనుకుంటూ తనకి టిఫిన్ ప్యాక్ చేస్తూ మౌనిక అని పిలుస్తుంది. కొద్దిసేపటికి కార్తీక్ తనకి ఎదురుగా చైర్ వేసుకుని కూర్చొని ఆరిపోతున్న తడిక్లో తడిపి పెడుతూ ఉండగా అన్నయ్య అంటూ మౌనిక టిఫిన్ బాక్స్తో వస్తుంది. వచ్చావమ్మా అంటాడు కార్తీక్. పల్లవిని బాధగా చూస్తూ వదినికి ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతుంది. కాసేపట్లో స్పృహ రావచ్చు అంటాడు కార్తీక్. లేవగానే టిఫిన్ పెట్టమని అమ్మ చెప్పిందన్నయ్య, అలాగే నిన్ను కూడా తినమని చెప్పింది అంటూ హాట్ ప్యాక్ పక్కన పెడుతుంది. సరేనమ్మా అని అంటాడు. నా కాలేజ్ టైం అవుతుందన్నయ్య, వదినని జాగ్రత్తగా చూసుకో, ఇక నేను వెళ్ళొస్తాను అంటుంది మౌనిక. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు అనగానే వదినని బాధగా చూస్తూనే మౌనిక వెళ్ళిపోతుంది. ఇక్కడ జయంతి గారు హడావిడిగా కూరగాయలు తరుగుతూ త్వరగా వంట చేసి వాళ్ళకి లంచ్ కూడా తీసుకువెళ్ళి పల్లవిని చూసి రావాలి అని అనుకుంటూ ఉండగా, ఏంటి జయంతి ఏదో కంగారు పడుతున్నావు అంటూ జయరాం గారు అక్కడికి వస్తారు. పల్లవికి జ్వరం వచ్చిందంటండి, పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గర కాదు, అందుకే నేను వెళ్ళి చూసొస్తాను అని అంటుంది. కోడలికి జ్వరం అనగానే జయరాం గారి మనసు కూడా కొంచెం బాధపడుతూ వద్దు జయంతి, నువ్వు వెళ్ళకు అని అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు అని చేస్తున్న పని ఆపి ఆశ్చర్యంగా అడుగుతుంది.
వాళ్ళిద్దరిప్పుడు విడిగా ఉంటున్నారు. కష్టసుఖాలు ఏవైనా సరే ఇప్పుడు వాళ్ళిద్దరే పంచుకోవాలి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే పల్లవి బాధ్యత నీ మీద వేసి కార్తీక్ తప్పుకోవచ్చు. కావాలంటే ఆ లంచ్ నేను ఇచ్చొస్తానులే అని అంటాడు. భర్త మనసులో ఏముందో జయంతి గారు కరెక్ట్గా గ్రహించలేకపోయినా అదే కరెక్ట్ అన్నట్టుగా జయంతి గారు కూడా అనుకుంటుంది. టైం అప్పటికి 9 కావడంతో కార్తీక్ మేనేజర్ అనంత్కి ఫోన్ చేసి, పల్లవికి జ్వరంగా ఉండడంతో ఇవాళ నేను ఆఫీస్కి రావడం లేదు. తన దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఆఫీస్ వర్క్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయి అని అంటాడు. సరే సార్ అంటాడు అనంత్. అదే టైంలో మైనా కార్తీక్ ఆఫీస్ ముందు స్కూటీ ఆపి, నిన్న కార్తీక్తో బాగా గొడవ పడ్డాను. ఇప్పుడు కార్తీక్ని కలిసి కాసేపు మాట్లాడాలని ఉంది అని అనుకొని ఆఫీస్ లోపలికి వస్తుంటుంది. తను ఆఫీస్ లోపలికి రాగానే స్టాఫ్ అందరూ విస్మయంగా చూస్తుంటారు. పెళ్లిలో కార్తీక్ పల్లవి మెడలో తాళి కట్టిన తర్వాత ఆ కంగారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి మైనాని హక్ చేసుకోవటం అక్కడ స్టాఫ్ అంతా చూశారు కాబట్టి తను ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది. అందరితో పాటు పల్లవి ఫ్రెండ్స్ అయిన లక్ష్మీ లత కూడా తనని చూస్తుంటారు. తనేంటి ఇక్కడికి వచ్చింది అని అడుగుతుంది లత. కార్తీక్ సార్ కోసం వచ్చి ఉంటుంది అని ఇద్దరు అనుకుంటారు. వాళ్ళందరూ తనని ఒక రకంగా చూడటం మైనాకు కూడా తెలుస్తుంది. కానీ మైనా వాళ్ళందరి చూపులు పట్టించుకోకుండా ఎదురుగా కార్తీక్ క్యాబిన్ కనిపిస్తుంటే డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన మైనాకి కార్తీక్ చైర్ ఖాళీగా ఉండటం కనిపిస్తుంది. కార్తీక్ ఆఫీస్కి రాలేదా ఏంటి అని అనుకొని కార్తీక్కి ఎదురుగా ఉన్న చైర్ వైపు చూసి, ఓహో ఇది పల్లవి సీట్ అన్నమాట. ఇద్దరి సీట్స్ బాగా దగ్గరగా ఎదురుగా ఉన్నాయి. అసలు ఇద్దరు ఆఫీస్కి రాలేదేంటి అని అనుకుంటుంది. బయట మేనేజర్ అనంత్ లక్ష్మీలత వాళ్ళ దగ్గర ఉంటాడు. మైనా సార్ క్యాబిన్లోకి వెళ్ళింది. అసలు ఇవాళ సార్ పల్లవి రాలేదేంటి అని వాళ్ళు కూడా మామూలుగా తెలుసుకోవడం కోసం అడుగుతారు. పల్లవి మేడంకి జ్వరంగా ఉందంట. అందుకే కార్తీక్ సార్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. సరే ఆ మేడం ఎందుకొచ్చిందో వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకొని అనంత్ ఆ క్యాబిన్లోకి వెళ్తాడు. పల్లవికి జ్వరం వస్తే తనని చూసుకుంటూ సార్ ఇంట్లోనే ఉన్నాడంటే ఇది నయమే అని ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు. మైనా కార్తీక్కి ఫోన్ చేయబోతుండగా, గుడ్ మార్నింగ్ మేడం అంటూ అనంత్ అక్కడికి వస్తాడు. అతను ఎవరు అన్నట్టుగా మైనా చూస్తుంటే, నేను ఈ ఆఫీస్ మేనేజర్ని, పేరు అనంత్ మేడం అని పరిచయం చేసుకుంటాడు. అలాగా, మీ బాస్ ఇంకా ఆఫీస్కి రాలేదా అని అడుగుతుంది. సార్ ఇవాళ ఆఫీస్కి రానన్నారు మేడం. పల్లవి మేడంకి హెల్త్ బాగలేదంట, జ్వరంగా ఉందంట. మేడంని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటానన్నారు అని ఉన్న విషయం చెప్తాడు. అది వినగానే మైనా ముఖంలో కోపంతో రంగులు మారుతుంటాయి. కూర్చుని మేడం, కాఫీ పంపిస్తాను అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. మైనా అదే కోపంతో మనసులో మాట్లాడుకుంటూ, ఓహో పెళ్ళానికి జ్వరం వస్తే తనని వదిలిపెట్టి ఆఫీస్కి రాలేకపోయాడా అని అనుకొని కోపంగా ఆ క్యాబిన్ నుంచి వస్తుంది. పోయినప్పుడు ఒక విధంగా, క్యాబిన్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇంకొక విధంగా మైనా కనపడేసరికి మళ్ళీ తన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అనంత్ వచ్చి, ఏంటి మేడం బయటకొచ్చారు, కాఫీ పంపిస్తానన్నాను కదా అని అంటాడు. అక్కర్లేదు అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. కోపంగా వెళ్తున్న మైనాని లతా లక్ష్మి అర్థం కానట్టుగా చూస్తుంటారు. మైనా అదే ఆవేశంతో బైక్ దగ్గరికి కార్తీక్కి ఫోన్ చేస్తుంటుంది. కార్తీక్ స్పృహలో లేని తనకి వెట్ క్లాత్ పెడుతూ ఉండగా ఆ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద తన పేరు చూసుకొని, పల్లవిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అనుకొని ఫోన్ తీసుకుని రూమ్ నుండి బయటకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అంటాడు. ఆఫీస్ కూడా రాకుండా జ్వరం వచ్చిన భార్యకి సపర్యలు చేస్తున్నావు అంటే తన మీద నీకు అంతగా ప్రేమ కారిపోతుందా కార్తీక్ అని కోపంగా అడుగుతుంది. కార్తీక్ సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.